ఎవ్రీవన్, నేను మీ డాక్టర్ అజయ్ దుర్గా ప్రసాద్ శ్రీపతి, ఎండి పంచకర్మ, ఆయుర్వేదిక్ జనరల్ ఫిజిషియన్, ఖమ్మం. ఈరోజు మనం పక్షవాతానికి సంబంధించి ఆయుర్వేదంలో ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి, ఈ ట్రీట్మెంట్స్ ఎప్పుడు చేయించుకోవాలి, వీటి వలన కలుగు బెనిఫిట్స్ ఏమిటి అనేవి తెలుసుకుందాం. గత వీడియోలో అసలు ఈ పక్షవాతం అంటే ఏమిటి, ఇది రావడానికి గల కారణాలు ఏమిటి, వాటి లక్షణాలు తెలుసుకుందాం. పక్షవాతానికి గురైన వ్యక్తి ఎవరైతే ఉన్నారో వీలైనంత త్వరగా ఎమర్జెన్సీ నుంచి అంటే ప్రాణాపాయం నుంచి బయటపడిన వెంటనే ఈ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్ కనుక తీసుకున్నట్లయితే వాళ్ళు మరలా సాధారణ జీవితం గడిపే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. పక్షవాతానికి గురైన వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారు ఎమర్జెన్సీ నుంచి బయటపడినప్పటికీ వారిలో కొన్ని సమస్యలు చాలా కాలం పాటు వేధిస్తాయి. వీటిలో ముఖ్యంగా ఒకవైపు కాలు చేయి పని చేయకపోవడం, వీక్నెస్ అయిపోవడం, స్టిఫ్ అయిపోవడం, సరిగా నడవలేకపోవడం, లేదా కర్ర సాయంతో నడవడం, లేదా కొంతమంది వీల్చైర్కే పరిమితం అవుతుంటారు, కొంతమంది మంచానికే పరిమితం అవుతుంటారు, సరిగా మాట్లాడలేరు, మానసిక సమస్యలు వస్తుంటాయి, నిద్రలేమి సమస్యలు వస్తుంటాయి. కనుక ఈ పై లక్షణాలన్నింటి నుంచి బయటపడి సాధారణ జీవితం గడపడానికి ఆయుర్వేదంలో కొన్ని పంచకర్మ ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఈ పంచకర్మ ట్రీట్మెంట్తో బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి. వీటిలో అభ్యంగ ట్రీట్మెంట్, అదేవిధంగా స్వేద ట్రీట్మెంట్, ఉపనహ ట్రీట్మెంట్, శిరోధార ట్రీట్మెంట్, శిరోవస్తి ట్రీట్మెంట్, కాయసేక ట్రీట్మెంట్, షష్టిక స్వేద ట్రీట్మెంట్, లేప ట్రీట్మెంట్, ఇలా చెప్పుకుంటూ పోతే పక్షవాతానికి సంబంధించి ఆయుర్వేదంలో చాలా ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఈ ట్రీట్మెంట్స్ యొక్క మెయిన్ బెనిఫిట్స్ ఏంటంటే పక్షవాతం వలన బలహీనపడిన నరాలు కండరాలు ఏవైతే ఉంటాయో వాటికి బలాన్ని చేకూర్చి మరలా సాధారణంగా పనిచేసేలా చేయడానికి ట్రీట్మెంట్ దోహదపడుతుంది. అదేవిధంగా ధాతు పుష్టిని చేకూరుస్తాయి. ఆయుర్వేదం ప్రకారం పక్షవాతం రావడానికి ఒక ముఖ్యమైన కారణం ఈ ధాతుక్షయం, కాబట్టి ఈ ధాతు పుష్టిని చేకూరుస్తాయి. అదేవిధంగా డిపెండెన్సీని తగ్గించడం. పక్షవాతానికి గురైన పర్సన్స్ ఎవరైతే ఉంటారో ఇతరుల మీద ఆధారపడకుండా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేలా చేయడానికి ట్రీట్మెంట్ దోహదపడతాయి. అదేవిధంగా ఫ్యూచర్లో మళ్ళీ పక్షవాతం వచ్చే అవకాశం ఇన్సిడెన్స్ని తగ్గిస్తాయి. కనుక ఎవరైతే ఈ పక్షవాతం వచ్చిన తర్వాత ఇలాంటి లక్షణాలతో బాధపడుతున్నారో మీ దగ్గరలో ఉన్న క్వాలిఫైడ్ ఎండి ఆయుర్వేదిక్ ఫిజిషియన్ని సంప్రదించి తగు సలహాలు మరియు ట్రీట్మెంట్ తీసుకోవచ్చు, లేదా మమ్మల్ని ఆన్లైన్ కన్సల్టేషన్ ద్వారా కూడా సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ ఆల్.